హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ నోవా ఆర్గమని ఎట్టకేలకు బయటపడ్డారు. 245 రోజుల సుదీర్ఘ బందీ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించింది. గతేడాది దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై సైతం హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 1200 మంది మరణించగా 252 మంది బందీలుగా తీసుకువెళ్లారు. ఇలా బందీ అయిన వారిలో నోవా ఒకరు. తాజాగా సెంట్రల్ గాజాలోని నుసీరల్లో ఐడిఎఫ్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో నోవాతో పాటు మరో 3 బందీలను బయటకు తీసుకువచ్చారు. ఇక హమాస్ స్వాధీనం చేసుకున్న 251 మందిలో 7 బందీలను ఇజ్రాయెల్ దళాలు సజీవంగా విడిపించాయి. ప్రస్తుతం గాజాలో ఇంకా 116 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో 41 మంది చనిపోయినట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.